ప్రభువు వీరి పక్షమే సుమా. జాగ్రత్తగా చూసినట్లయితే దీనులను దరిద్రులను పడద్రోయాలని, యథార్థవంతులను చంపివేయాలని భక్తిహీనులట విల్లెక్కు పెట్టి ఉన్నారు. అయితే ప్రభు వారి పక్షమున ఉండి ఆ దీనులను దరిద్రులను యథార్థవంతులను కాపాడుకుంటూనే ఉంటాడు. అంత మాత్రమే కాదు, భక్తిహీనుల యొక్క ఆలోచనలను చెడగొడతాడు. భక్తిహీనులు వారి యొక్క కత్తి వారి హృదయంలోనే దూసుకుపోయేలాగా వారిని నాశనానికి తోలివేస్తాడు. దేవుని యొక్క పిల్లలకు ఏ ఒక్కళ్ళు కూడాను ఈ లోకంలో కీడు చేయాలన్నా వారి వశము కాదు సోదరులారా. పరలోకపు తండ్రి మన పక్షముగా ఉన్నాడు కనుక మనలను ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనే మనసు కలిగినట్లయితే, మనకు హాని చేయాలని, మనల్ని చంపాలి అనే మనసు ఉన్నట్లయితే అట్టి వారికి వారి కత్తి వారి హృదయంలోనే దించి పడేస్తాడు. కనుక ధైర్యముగా ప్రభు కొరకు జీవిద్దాం.